ఏపీలో వడగాలుల తీవ్రత కొనసాగుతున్నాయి. తీవ్ర వడగాల్పుల కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఎన్ని రోజుల పాటు ఈ వడగాల్పులు ఉండబోతున్నాయి? ఎండ తీవ్రత ఏ ప్రాంతాల్లో ఏ మేరకు ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు దాదాపుగా 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక నుంచి వచ్చేటువంటి 4 రోజుల పాటు ఏ ప్రాంతాల్లో ఏ మాదిరిగా ఉంటుంది వాతావరణం? ఒకటి ఐఎండీ అబ్జర్వేటరీస్కి వచ్చినట్లయితే 46 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ముఖ్యంగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని చోట్ల వడగాలులు నమోదయ్యాయి. అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రత జంగమహేశ్వరపురం, పల్నాడు జిల్లాలోని జంగమహేశ్వరపురంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత, బాపట్లలో 45.4, విజయవాడలో 45, అమరావతిలో 44.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాలతో పాటుగా మచిలీపట్నంలో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కన్నా విచలనం 5.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. అంటే దక్షిణ కోస్తా జిల్లాలలో కొన్ని చోట్ల వడగాలులు నమోదయ్యాయి, 1-2 చోట్ల తీవ్ర వడగాలులు కూడా నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా కొంచెం మార్కెడ్లీ అబోవ్గా ఉన్నాయి. తర్వాత రాత్రిపూట ఉన్న కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా 2 నుంచి 3 డిగ్రీలు గరిష్టంగా ఉన్నాయి. కాబట్టి హాట్ అండ్ హ్యూమిడ్ లేదా అసౌకర్యమైన పరిస్థితి కూడా కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రాబోయే 3 రోజులు కోస్తా జిల్లాల్లో హీట్ వేవ్స్ లేదా వడగాలులు ఉండే అవకాశం ఉంది. రాబోయే 3 రోజులు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్టు, కొన్ని చోట్ల ఎల్లో అలర్టు జారీ చేయడం జరిగింది. కొన్ని ప్రదేశాలలో హాట్ అండ్ హ్యూమిడ్ లేదా వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి 3 రోజులు హీట్ వేవ్ అలర్ట్ ఉంది. 4వ రోజు 5వ రోజు హాట్ అండ్ హ్యూమిడ్ అండ్ డిస్కంఫర్ట్ వెదర్ అంటారు. అంటే వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మధ్య కోస్తా జిల్లాలైన కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, మార్కాపురం మరియు ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల హై టెంపరేచర్ ఇంపాక్ట్ వల్ల మరియు వడగాలులు ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, పోలవరము, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 1-2 చోట్ల వడగాలులు వీచే అవకాశం మధ్యస్థంగా ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక బాహ్య జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం మరియు విశాఖపట్నంలో 1-2 చోట్ల అసౌకర్యమైన వేడిమితో కూడిన తేమతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆ వాతావరణాన్ని సూచించే ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక రాష్ట్రంలో వీటితో పాటుగా ఉన్న సినాప్టిక్ కండిషన్స్ కూడా ఉరుములు మెరుపులు రావటానికి ఆస్కారాన్ని కలిగి ఉన్నాయి. ముఖ్యంగా నిన్న చెప్పుకున్నట్లుగా దక్షిణ బీహార్ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు, అనగా బీహార్ నుంచి జార్ఖండ్, అంతర్గత ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్న ప్రాంతాలపై 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉన్నది. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీరానికి కొంచెం ఆవలలో 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి 5 రోజులు ఉరుములు మెరుపులు 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటుగా మొదటి 2 రోజులు ఈదురుగాలులు 1-2 చోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 3వ రోజు నుంచి 5వ రోజు వరకు అవి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఋతుపవనాల కదలిక ఎలా ఉంది? అంటే ముందు ఉన్నటువంటి అంచనాల కన్నా కాస్త ఆలస్యం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కారణాలు ఏంటి? కారణాలు మీకు చెప్పుకున్నట్లుగా ఆ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితే ముఖ్యంగా తేదీని నిర్ధారించి చెప్తాము. ప్రస్తుతానికి వాటి గమనం మెల్లగా జరుగుతుంది. ముఖ్యంగా ఆ బంగాళాఖాతంలో ఉన్న ఆ బ్రాంచ్ చక్కగా ఉత్తరానికి కదులుతుంది, బే బ్రాంచ్ పైకి వెళ్తుంది మరియు అరేబియన్ సీ బ్రాంచ్ మెల్లగా కదులుతుంది. ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో వాటి పరిస్థితులు అనుకూలంగా ఉంటే డేటా కేరళ మీద వచ్చే మాన్సూన్ ఆన్సెట్ ఆఫ్ కేరళని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే కొంచెం అక్కడ
మందగమనం ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అది ఎప్పుడు అన్నది గురువారం నాటికి తెలియజేయడం జరుగుతుంది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏమన్నా దానికి దీనికి సంబంధం లేదండి. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం ఒకటే కారణం అయితే బంగాళాఖాతంలో బాగానే నడుస్తున్నాయి. ఇక ఇవి ఏంటంటే థర్మల్ గ్రేడియంట్ అనేది ఒకటి చూస్తాము. తర్వాత ఓఎల్ఆర్, తర్వాత వెస్టర్లీ విండ్ స్పీడ్స్, విండ్ డెప్త్, విండ్ ఇంటెన్సిటీ, ఈ మూడు చూసినట్లయితే అక్కడ ఉన్నాయో లేవో చెప్పటం అవుతుంది. ప్రస్తుతానికైతే పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కొంచెం మెల్లగా నడుస్తున్నాయి. ఎల్నినో ప్రభావం ఏమన్నా? ఎల్నినో ప్రభావం అని చెప్పడానికి లేదు. అది ప్రస్తుతానికి నడుస్తున్నాయి. ఉన్న వివిధ కారణాల వల్ల ఆ క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో వచ్చినట్లయితే మనకి చెప్తాం. అది నిరంతరం నిఘా అవుతుంది. వాటి మీద అవి పరిశీలనలు జరుగుతున్నాయి. కాబట్టి ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఇది మొత్తం మీద మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కొనసాగబోతుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి దక్షిణ కోస్తా ప్రాంతంలోనే అత్యధిక ప్రభావం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 3 రోజుల పాటు వడగాలులు కొనసాగుతున్నాయి. మరోవైపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు పడేటువంటి అవకాశం ఉంది. గాలుల తీవ్రత కూడా కొనసాగనుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.